అందరికీ దసరా శుభాకాంక్షలండి. నేను మీ సుజాత కిచెన్కి స్వాగతం. ఈ దసరాకు దుర్గమ్మ తల్లికి నైవేద్యం పెట్టడానికి అనేక రకాల నైవేద్యాల తయారీ ప్రాసెస్ను ఒకే వీడియోలో మీ ముందుంచుతున్నానండి. వీటిలో మీకు నచ్చిన నైవేద్యాన్ని అమ్మవారు మెచ్చేలా చేస్తారని ఆశిస్తూ, పండుగలకు శుభకార్యాలకు తీపితో మొదలు పెడతారు కదా, అలా రవ్వ కేసరి తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి బాణల్లో వేసి, గుప్పెడు జీడిపప్పు వేసి నిమిషం వేపి, కిస్మిస్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి, అందులోనే కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ మంట పెంచకుండా, కలపడం ఆపకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత వేరే గిన్నెను స్టవ్ పై ఉంచి, ఏ కప్పుతో రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసి తెల్లేటప్పుడు వేయించిన రవ్వలో పోసి బాగా కలుపుకోవాలి. రవ్వ ఉడికి దగ్గర పడే వరకు తక్కువ మంట పైనే కలుపుతూ ఉంచాలి. ఇలా చిక్కబడ్డాక కప్పున్నర పంచదార పోసి బాగా కలపాలి. పంచదార వద్దనుకుంటే అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కరిగించి కలుపుకోవాలి. పంచదార కలిసిపోయి ఇలా జారుగా మారుతుంది. చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. పావు స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ను స్పూన్ నీరు పోసి కలుపుకొని రవ్వ మిశ్రమంలో పోసి బాగా కలపాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. కలర్ఫుల్గా కనిపిస్తుందని మాత్రమే కలుపుతాం. బాగా కలిపాక కప్పు నెయ్యి కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ ఉండాలి. పోసిన నెయ్యి అంతా రవ్వ మిశ్రమంలో కలిసిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కప్పు నెయ్యి కలపడం వలన ఉదయం చేసిన రవ్వ కేసరి సాయంత్రం వరకైనా గట్టి పడకుండా ఉంటుంది. ప్రసాదంగా తీసుకుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఎవరికైనా పెడితే స్వీట్ షాప్ నుంచి తెచ్చారా అని అడుగుతారు. చివరగా 1/2 స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసి మరోసారి బాగా కలపాలి. పచ్చకర్పూరం వలన గుడిలో పెట్టే కేసరిలా అనిపిస్తుంది. పూర్తయిందండి. అల్లం గారెలు తయారు చేయడానికి కప్పు మినపగుళ్లను ఓసారి బాగా కడిగి 4-5 గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత మరో 2 సార్లు కడగాలి. మిక్సీ జార్లో 2 అంగుళాల అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిర్చి, స్పూను ఉప్పు, కడిగిన మినపగుళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలోకి తీసుకొని తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. చేతిని తడి చేసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని గారెలా ఒత్తుకొని మధ్యలో రంధ్రం చేసి మీడియం హాట్ ఆయిల్లో వేసుకోవాలి. వెంటనే కదపకుండా నిమిషం తర్వాత గరిటెతో గారెలు ఒకదానికొకటి అతుక్కొని ఉంటే విడదీయాలి. కాస్త ఎర్రగా వేగాక మరో వైపుకు తిప్పి రెండో వైపు కూడా ఎర్రగా కాలాక నూనెలోంచి తీసి చల్లారాక అమ్మవారికి నివేదించడమేనండి. పాలు విరగకుండా బెల్లంతో క్షీరాన్నం తయారు చేయడానికి కప్పు బియ్యం 2 సార్లు కడిగి గంట నానబెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టి బియ్యం తీసుకున్న కప్పుతో 2 కప్పుల నీళ్లు, 2 కప్పుల పాలు పోసి 1 పొంగు వచ్చిన తర్వాత నానిన బియ్యం వేసి ఓసారి కలిపి మధ్య మధ్యలో కలుపుతూ అన్నం మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి దించాలి. పాలు పూర్తిగా ఎగిరిపోయి చిక్కబడే వరకు ఉంచకూడదండి. పరమాన్నం చల్లారాక మరింత గట్టిపడుతుంది. ఈ పాలన్నంలోకి కప్పున్నర బెల్లం, పావు స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, అవైలబుల్గా ఉంటే 1/2 కప్పు మీగడ వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ పై ఉండగానే బెల్లం అస్సలు కలపకూడదు. అలా కలిపితే పాలు విరిగిపోతాయి. వేరే గిన్నెను స్టవ్ పై పెట్టి టేబుల్ స్పూన్ నెయ్యి, 10 జీడిపప్పు వేసి కాస్త రంగు మారే వరకు వేపి 10 కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా వేపి పరమాన్నంలో వేసి మరోసారి బాగా కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదించడమేనండి. లలితా సహస్రనామాల్లో హరిద్రాన్నంగా ప్రస్తావించబడిన ఆవపెట్టిన పులిహోర ప్రసాదం తయారు చేద్దామండి. మనం గుడికెళ్ళినప్పుడు పెట్టే పులిహోర ప్రత్యేకమైన రుచితో కమ్మగా ఉంటుంది కదా, అలా చేయడానికి ట్రై చేద్దాం. పావుసేరు బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి గంట నానబెట్టాలి. డైరెక్ట్గా కూడా వండొచ్చు, కానీ నానబెడితే అన్నం బాగుంటుంది. పెద్ద నిమ్మకాయంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. బియ్యం దేనితో కొలిచామో దానికి 3 రెట్లు నీళ్లు గిన్నెలో పోసి తెర్లుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేసి ఓసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. పొంగుతున్నప్పుడు మూతను కాస్త పక్కగా జరుపుకోవాలి.
ఉడికింది లేంది ఓసారి చెక్ చేసుకొని అన్నం పట్టుకుంటే కాస్త మెత్తగా ఉంటే గంజి వార్చాలి, లేకుంటే మరో 2 నిమిషాలు ఉడికించాలి. అత్తెసరు కూడా పెట్టొచ్చు, కానీ గంజి వార్చితే పులిహోర చేయడానికి అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది. గంజిని పారబోయకుండా ఏం చేయాలో వీడియో చివరిలో చెప్తానండి. అన్నం గిన్నెను స్టవ్ పై 5 నిమిషాలు ఉంచితే అన్నంలో ఉన్న చెమ్మంతా ఆవిరవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత వండిన అన్నాన్ని వెడల్పాటి ప్లేట్లో వేసి వేడిగా ఉన్నప్పుడే 3-4 టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె వేసి అన్నాన్ని కలిపితే అన్నం పొడి పొడిగా ఉంటుంది. 1/2 స్పూన్ పసుపు, స్పూన్ సాల్ట్, కరివేపాకు వేసి మరోసారి బాగా కలిపి పెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండును పిసికి జాలిగరిటెలో వడకట్టుకుని పక్కనుంచాలి. మిక్సీ జార్లో స్పూను ఆవాలు, ఇంచు అల్లం ముక్కలు, సాల్ట్, ఎండుమిరపకాయలు, కొంచెం నీరు పోసి బాగా మెత్తగా చేసుకోవాలి. కడాయిలో టేబుల్ స్పూన్ నూనె, 1/2 స్పూన్ ఆవాలు, మెంతులు వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా వేగాక కరివేపాకు, చింతపండు పులుసు వేసి ఉడికించుకోవాలి. సగం ఉడికిన తర్వాత స్పూన్ బెల్లం వేసి చిక్కబడే వరకు ఉడికించుకొని మిక్సీ వేసిన ఆవపిండి మిక్స్ వేసి లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు ఉడికించి పులిహోరలో కలుపుకోవాలి. ఆవపిండి కదా, మంట పెరిగితే చేదెక్కుతుంది. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి నిమిషం వేపి స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసి మరో నిమిషం వేయించి ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపు అంతా ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి. అన్నం వార్చిన గంజి గోరువెచ్చగా ఉన్నప్పుడే 1/2 స్పూన్ సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి బాగా కలిపి తాగితే నిస్సత్తు తగ్గుతుంది. ఉపవాసం ఉన్న వారికి నీరసం రాకుండా ఉంటుంది. గుడాన్నం తయారీ కోసం గ్లాసు బియ్యాన్ని 2 సార్లు కడిగి పక్కనుంచాలి. స్టవ్ పై గిన్నె ఉంచి 3 గ్లాసుల నీళ్లు పోసి తెరులుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి ఓసారి కలిపి 10 నిమిషాలు ఉడికించాలి. నీళ్ళన్నీ దాదాపుగా ఎగిరిపోయినప్పుడు స్టవ్ సిమ్లో ఉంచి 3 నిమిషాలు అలానే ఉంచితే అన్నం మగ్గిపోతుంది. స్టవ్ పై మరో గిన్నె పెట్టి 2 గ్లాసుల బెల్లం, గ్లాస్ నీరు పోసి కలుపుతూ బెల్లాన్ని కరిగించాలి. పాకం పట్టనవసరం లేదండి. కరిగిన బెల్లాన్ని ఉడికించిన అన్నంలోకి వడకట్టుకోవాలి. తరువాత కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు ఉడికించాలి. బెల్లం నీరంతా ఎగిరిపోయి అన్నం ఇలా పొడి పొడిగా వచ్చినప్పుడు 3/4 గ్లాసు నెయ్యి పోసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నెయ్యి అంతా అన్నంలోకి కలిసిపోయాక చిన్న గిన్నెను స్టవ్ పై ఉంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, జీడిపప్పు వేసి నిమిషం వేపి కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి గుడాన్నంలో వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదించడమేనండి. అన్ని రకాల కూరగాయ ముక్కలు, బియ్యం, పప్పులతో కలిపి కదమ్మం తయారు చేయడానికి కప్పు బియ్యం, కప్పు కందిపప్పు 2 సార్లు శుభ్రంగా కడిగి గంట నానబెట్టుకోవాలి. గుప్పెడు చింతపండును కూడా కడిగి నానబెట్టాలి. పెద్ద కుక్కర్లో కానీ పెద్ద గిన్నెలో కానీ 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి సొరకాయ, క్యారెట్, క్యాప్సికం, ముఖ్యంగా గుమ్మడికాయ, మునక్కాయ, దోసకాయ, వంకాయ, బంగాళాదుంప, దొండకాయ, బీన్స్, ముల్లంగి ముక్కలు, వీటితో పాటు స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి కలుపుతూ 5 నిమిషాలు మగ్గిన తర్వాత నానబెట్టిన బియ్యం, పప్పు వేసి బాగా కలిపి 6 కప్పుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. గిన్నెలో వండితే ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి ఓసారి కలుపుకొని నానబెట్టిన చింతపండు పులుసు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. పులుసంతా కలిసిన తర్వాత టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, సాంబారు పొడి వేసి కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ బెల్లం వేసి మరోసారి కలపాలి. తాలింపు కోసం టేబుల్ స్పూన్ నెయ్యి, పోపు దినుసులు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసిన తర్వాత
2 నిమిషాలు కలిపి మిక్సీ వేసిన అరచిప్ప పచ్చి కొబ్బరి తురుము కలిపి మరో 2 నిమిషాలు వేయించి సన్నగా తరిగిన టొమాటో కలిపి ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకొని చివరిలో ఇంగువ కూడా వేసి సాంబార్ అన్నంలో కలిపి చివరిగా కొత్తిమీర కలిపి అన్ని పదార్థాలు ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కదంబం తయారైపోతుంది. చల్లారాక నివేదించడమేనండి. ప్రాసెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ప్రసాదంగా తిన్నప్పుడు వర్త్ అనిపిస్తుంది. అన్ని రకాల కూరగాయలు పప్పులు కలపడం వలన ఎంతో రుచిగా ఉంటుంది. అంతేగాక మంచి పోషకాలు కూడా లభిస్తాయి. సింపుల్గా ఈజీగా తయారు చేసే నైవేద్య ప్రసాదం శనగల తాలింపు కోసం 1/2 కేజీ శనగలను నీళ్లు పోసి 6-7 గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత 2 సార్లు బాగా కడిగి కుక్కర్లో వేసి టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి గ్లాస్ నీరు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా చిదిమితే మెత్తబడితే బాగా ఉడికినట్లేనండి. నీళ్ళు ఏమైనా ఉంటే వడకట్టుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని వీలైనంత సన్నగా తరిగిన క్యారెట్, తురిమిన పచ్చి కొబ్బరి, తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని పోపు కోసం స్టవ్ పై గిన్నె ఉంచి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాసిన ఎక్కువగానే పోపు గింజలు వేసి ఎర్రబడే వరకు వేపి ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కలిపేసి మరో నిమిషం వేపి శనగల మిక్స్లో వేసి బాగా కలియబెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టడమేనండి. కొబ్బరన్నం పొడి పొడిగా వచ్చేలా తయారు చేయడానికి ఏం చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 సేరు లేదా పెద్ద గ్లాసు బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి గంట నానబెట్టాలి. అరచిప్ప పచ్చి కొబ్బరిని మిక్సీ వేసి అందులో నుండి 1 స్పూన్ కొబ్బరి తురుము తీసి పక్కనుంచాలి. మిగిలిన దానిలో గ్లాస్ నీరు పోసి మరోసారి మిక్సీ వేసి కాటన్ క్లాత్లో పోసి బాగా పిండి కొబ్బరి పాలను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. కుక్కర్లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నానబెట్టిన బియ్యాన్ని వేసి 2 నిమిషాలు వేపాలి. బియ్యాన్ని ఇలా వేపడం వలన మెతుకులు అతుక్కోకుండా అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇలా 2 నిమిషాలు వేపాక 1/2 గ్లాస్ నీళ్లు 1/4 గ్లాస్ కొబ్బరి పాలు పోసి ఓసారి కలుపుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పోపు కోసం కడాయిలో స్పూను నెయ్యి, స్పూను నూనె వేసి పోపు దినుసులు, కాసిని జీడిపప్పు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి నిమిషం వేపి పచ్చిమిర్చి ముక్కలు, పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. తరువాత స్పూను ఉప్పు, ఉడికించుకున్న కొబ్బరన్నం వేసి అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలపాలి. చివర్లో కొత్తిమీర వేసి కలిపి చల్లారాక నైవేద్యం పెట్టడమేనండి. దధ్యోదనం తయారు చేయడానికి కప్పు బియ్యం కడిగి గంట నానబెట్టాలి. తరువాత నానిన బియ్యాన్ని కుక్కర్లో వేసి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి పాలన్నాన్ని మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మెదపాలి. మరో కప్పు పాలు పోసి కలిపి చల్లారాక 2 కప్పుల ఫ్రెష్ పెరుగు వేసి పెరుగు పాలన్నం బాగా మిక్స్ అయ్యే వరకు కలిపి ఫైన్గా తరిగిన 3 పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, తరిగిన కరివేపాకు, టేబుల్ స్పూన్ ఉప్పు, క్యారెట్ తురుము, తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల నూనె, పోపు దినుసులు, గుప్పెడు జీడిపప్పు, స్పూన్ మిరియాలు వేసి దోరగా వేపాలి. ఎండుమిర్చి ముక్కలు, ముఖ్యంగా ఎండు అల్లం పొడి, 1/2 స్పూన్ ఇంగువ వేసి మరో నిమిషం వేయించి మధ్యాహ్నంలో వేసి తాలింపు అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాక అమ్మవారికి నివేదించడమేనండి. కదంబవాసిని లలితాదేవికి కట్టె పొంగలి నైవేద్యం తయారీ కోసం కప్పు బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి గంట నానబెట్టుకోవాలి. మరో కప్పు పెసరపప్పును శుభ్రంగా కడగాలి. కుక్కర్ను స్టవ్ పై ఉంచి స్పూను నెయ్యి, కడిగిన పెసరపప్పు వేసి 3 నిమిషాలు నేతిలో వేపాలి. ఇలా వేపడం వలన కట్టె పొంగలికి మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు వేపిన పెసరపప్పులో నానబెట్టిన బియ్యం వేసి కలిపి బియ్యం పప్పులకు 3 రెట్లు అంటే 6 కప్పుల నీళ్లు పోసి ఒకసారి కలిపి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి మరో 2 కప్పుల మరిగే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందు 6 కప్పులు, మొత్తం 8 కప్పుల నీళ్లు కలిపాము. ఇలా కలపడం వలన ఎక్కువసేపు ఉన్న కట్టె పొంగలి గట్టిపడకుండా ఉంటుంది. తాలింపు కోసం కాస్త ఎక్కువగానే నెయ్యి వేసుకోవాలి, అప్పుడే రుచి ఉంటుంది. నైవేద్యం కదండి, పర్వాలేదు. గుప్పెడు జీడిపప్పు, టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు దోరగా వేయించి, 1/2 స్పూన్ మిరియాలు, ఫైన్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, స్పూను తురిమిన అల్లం, కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, ఇంగువ వేసి కలిపేసి ఉడికించుకున్న పప్పన్నం వేసి ఈవెన్గా మిక్స్ అయ్యే వరకు కలిపి చివరిగా స్పూన్ ఉప్పు వేసి మరోసారి కలుపుకొని చల్లార్చి నివేదన చేయడమే తరువాయి. ప్రసాదంగా తీసుకున్నప్పుడు క్రీమీగా నోట్లో వేసుకుంటే వెన్నలా గొంతులోకి జారుతుంటే ఆహా ఏమి రుచి అని. నైవేద్యాల తయారీ ఎలా ఉన్నాయండి? మీకే నైవేద్యం తయారీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి సుజాత కిచెన్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.